హైదరాబాద్ లో ఉండే వాళ్ళైనా లేకపోతే హైదరాబాద్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళైనా తప్పకుండా చూడవలసిన ప్లేసెస్ లో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఒకటి. దీన్నే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అని కూడా పిలుస్తారు. ఈ ప్లేస్ హైదరాబాద్ సిటీకి అరౌండ్ 40 కిలోమీటర్స్ దూరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. సిటీకి కొంచెం దూరంలో ఉంది కాబట్టి మోస్ట్లీ కార్ లో రావడానికి ట్రై చేయండి. ఒకవేళ క్యాబ్ లో వచ్చలేకుంటే అప్ అండ్ డౌన్ మాట్లాడుకోండి. ఎందుకంటే రిటర్న్ లో క్యాబ్స్ దొరకపోవచ్చు. ఇక్కడికి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ వీడియో లాస్ట్ లో చెప్తాను. లోపలికి ఎంటర్ అవుతుంటే చాలా పీస్ఫుల్ గా, ఇంకా లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. వెహికల్ పార్క్ చేశాక నడుచుకుంటూ వస్తే చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది ఇండియాలో లార్జెస్ట్ సిట్టింగ్ స్టాట్యూ. దీని హైట్ 216 ఫీట్ ఉంటది అండ్ వరల్డ్ వైడ్ గా ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ ప్లేస్ ని రామానుజుల వారి 1000వ జయంతి సందర్భంగా ఓపెన్ చేద్దామని ప్లాన్ చేశారు. దీని కన్స్ట్రక్షన్ కి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ పట్టింది. 2014 లో స్టార్ట్ చేస్తే 2022 లో కంప్లీట్ అయింది. అండ్ దీని కన్స్ట్రక్షన్ కి సుమారుగా 1000 కోట్లు ఖర్చు అయింది. ఈ అమౌంట్ మొత్తం కూడా డొనేషన్ రూపంలో వచ్చింది. ఈ స్టాట్యూని చైనాలో తయారు చేసి అక్కడ నుండి పార్ట్స్ గా ఇండియాకి వచ్చి ఇక్కడ అసెంబుల్ చేశారు. అండ్ ఈ ప్లేస్ కి ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకి 250 రూపీస్ అండ్ పిల్లలకి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ లోపలికి చెప్పులు అలౌ చేయరు. సో ఇక్కడే ఈ డిపాజిట్ కౌంటర్ లో మీరు చెప్పులు పెట్టేస్తే ఎగ్జిట్ లో మీరు దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకెళ్తే మీకు టికెట్ కౌంటర్ వస్తుంది. ఇక్కడ టికెట్ తీసుకోవడానికి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ మెషిన్స్ లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు. లేదా మాన్యువల్ గా తీసుకోవాలనుకుంటే కార్డ్ ఆర్ క్యాష్ కి సెపరేట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. టికెట్ తీసుకున్నాక గేట్ నెంబర్ 1 నుంచి మీరు ఎంటర్ అవ్వాలి. లోపల సెక్యూరిటీ చెకింగ్ అది ఉంటుంది. ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ అలౌ చేయరు. సో మీ బ్యాగేజ్ ఆర్ మొబైల్స్ ఇక్కడ డిపాజిట్ చేయాలి. లోపలికి వెళ్ళాక మీకు గైడ్ బుక్ కూడా ఇస్తారు. అది ఓపెన్ చేసి చూస్తే మీకు ఇలా రూట్ మ్యాప్ ఉంటుంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే స్టాట్యూ చుట్టూ 108 టెంపుల్స్ ఉంటాయి. వైష్ణవ మతం ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా విష్ణుమూర్తిని పూజించే టెంపుల్స్ 108 ఉన్నాయి. వీటినే దివ్య దేశాలుగా పిలుస్తారు. ఈ 108 లో 105 మన ఇండియాలో ఉన్నాయి. ఒకటి నేపాల్ లో ఉంది. మిగతా 2 ప్లేసెస్ ని వైకుంఠంగా ఇంకా క్షీరసాగరంగా పిలుస్తారు. ఆ 108 టెంపుల్స్ రెప్లికానే ఇందులో పెట్టారు. మన ఇండియాలో ఉన్న 105 టెంపుల్స్ లో తమిళనాడులో 84 ఉన్నాయి, కేరళలో 11, ఆంధ్రప్రదేశ్ లో 2 ఉన్నాయి. అవే తిరుపతి ఇంకా అహోబిలం. ఇంకా ఇందులోనే మీరు మధుర, గోకులం, ద్వారకా, బద్రీనాథ్, ముక్తినాథ్ ఇంకా వివిధ టెంపుల్స్ ని దర్శించుకోవచ్చు. ఈ ప్లేస్ ఇంత ఫేమస్ అవడానికి కారణం దీని యొక్క ఆర్కిటెక్చర్. నైట్ టైం ఈ లైటింగ్ లో కానీ చూస్తే ఎంతసేపు అయినా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా స్టాట్యూ ఎదురుగా మీకు స్తంభంలా కనిపిస్తుంది కదా, అక్కడ ఎవ్రీడే ఈవినింగ్ 5:30కి మ్యూజికల్ ఫౌంటైన్ షో అవుతుంది. ఇంకా 7:30కి లేదర్ షో కూడా అవుతుంది. సో ఈవినింగ్ 5కి వస్తే ఈ 2 కవర్ చేయొచ్చు. మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నందుకు ఏమనుకోకండి. ఇప్పటి వరకు చూసిన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్లో ఇటువంటి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియోస్ పెడుతూ ఉంటాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ ప్లేస్ కి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు ఎందుకు పెట్టారంటే కులం, మతం, ప్రాంతం, సోషల్ స్టేటస్ ఇటువంటి భేదాలు ఏమీ లేకుండా అంతా ఒకటే అని చెప్పాలని చెప్పి రామానుజుల వారు తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ ప్రపంచానికి అంతా ఒకటే అని చాటి చెప్పాలని చెప్పి ఈ ప్లేస్ కి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు. దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత ఈ గేట్ నుంచి బయటకు వస్తాం. బయటకు వస్తే మీకు ఫుడ్ కోర్ట్ తో పాటు వివిధ రకాల షాపింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. ఇందులో మీరు కావాలంటే జ్యువెలరీతో పాటు దేవుడి విగ్రహాలు పర్చేస్ చేయొచ్చు. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఎటువంటి స్వీట్స్ లేకుండా ఐస్ క్రీమ్స్ తయారు చేస్తారు. స్వీట్ లేకపోవడం ఐస్ క్రీమ్ చాలా చప్పగా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. లోపల ఫోన్స్ అలౌ చేయరు కాబట్టి కెమెరామ్యాన్స్ కూడా ఉంటారు. ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఫోటో తీసి బయట ఈ కౌంటర్ దగ్గర ప్రింట్ చేసి ఉంచుతారు. ఇక్కడ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే రైట్ సైడ్ లో మీకు కలెక్షన్ కౌంటర్ ఉంటుంది. మీరు డిపాజిట్ చేసిన ఫుట్వేర్, లగేజ్ ఇంకా మొబైల్స్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి బయటకు వస్తే విఆర్ జోన్ తో పాటు పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మీరు కావాలంటే 360 కెమెరాతో పాటు స్టాట్యూ సెంటర్ లో కవర్ అయ్యి మీరు ఫొటోస్ తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇక్కడ గ్యాలరీ కూడా పెట్టారు. ఈ ప్లేస్ కి మీరు బస్ లో రావాలనుకుంటే అఫ్జల్గంజ్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. ఆ బస్ టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ బస్సెస్ కూడా మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి లోపలికే వస్తాయి. గేట్ బయటకు వెళ్లే పని లేకుండా లోపలే బస్సెస్ ఆగేలాగా స్టాప్ కూడా పెట్టారు. ఇంతటితో వ్లాగ్ కంప్లీట్ అయింది. వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ మంచి వ్లాగ్ తో కలుద్దాం.